బి ప్లస్ మైనస్ ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఫస్ట్ అసలు మనం ఇది ఎందుకు చేస్తాం, మనకు అవసరం ఏంటి? ఎందుకంటే కంప్యూటర్కి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అర్థం కాదు. ఓకే, టు క్యాలిక్యులేట్ కంప్యూటర్కి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అర్థం కాదు, బట్ కంప్యూటర్కి పోస్ట్ ఫిక్స్ ఆర్ ప్రీఫిక్స్ అర్థమవుతుంది. మనం పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్లో కన్వర్ట్ చేస్తే కంప్యూటర్కి లైక్ అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో మనం ఇన్ఫిక్స్ని పోస్ట్ ఫిక్స్ ఆర్ ప్రీఫిక్స్లో కన్వర్ట్ చేస్తాం. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎలా ఎవాల్యుయేషన్ అవుతుందో అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆపరేటర్స్. సో ఫస్ట్ మనం ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ చూద్దాం. ఆపరేటర్స్ ప్రెసిడెన్సీ. సో హైయెస్ట్ ప్రెసిడెన్సీ వచ్చి పవర్కి హైయెస్ట్ ప్రెసిడెన్సీ. దెన్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, ఈ రెండింటికి సేమ్ ప్రెసిడెన్సీ ఉంటుంది. అండ్ దెన్ ప్లస్ ఆర్ మైనస్, వీటికి కూడా సేమ్ ప్రెసిడెన్సీ ఉంటుంది. అండ్ అసోసియేటివిటీ వచ్చేసరికి డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి లెఫ్ట్ టు రైట్. అంటే టూ ఈక్వల్ ఆపరేటర్స్ ఉంటే ఏదైతే లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఉంటుందో అది దానికి ఎక్కువ ప్రెసిడెన్సీ ఉంటుంది. ఓకే, అండ్ అదే పవర్ సింబల్కి వచ్చేసరికి ఇదే అసోసియేటివిటీ రైట్ టు లెఫ్ట్. ఓకే, ఇప్పుడు పారెంథసిస్ హ్యాండలింగ్ చూద్దాం. పారెంథసిస్ హ్యాండలింగ్ ఎలా అంటే మనకి ఈ బ్రాకెట్ వస్తే, ఓపెనింగ్ బ్రాకెట్ వస్తే మనం జస్ట్ పుష్ చేస్తాం, ఏమైనా కానీ మనం పుష్ చేసేస్తాం. అండ్ మనకి ఈ బ్రాకెట్ వస్తే మనము ఆపరేటర్స్ అన్నీ పాప్ చేస్తాము టిల్ మనకి ఈ బ్రాకెట్ వచ్చే వరకు మనం పాప్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ ప్లస్ బి మైనస్ సి స్టార్ డి డివైడెడ్ బై ఈ పవర్ ఎఫ్. సో మనం ఇక్కడ స్టాక్ యూజ్ చేస్తాము. సో రూల్స్ ఏంటంటే ఆపరెంట్స్ వస్తే మనం డైరెక్ట్ ప్రింట్ చేసేస్తాం. అండ్ ఆపరేటర్స్ వస్తే మనం పుష్ చేస్తాం స్టాక్లో. సో ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తామో అది. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ ఆపరెంట్ కాబట్టి మనం ప్రింట్ చేస్తాం. దెన్ ప్లస్ వచ్చేసరికి ఆపరేటర్ కాబట్టి మనం పుష్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఓపెనింగ్ బ్రాకెట్ మనం డిస్కస్ చేసాం, ఎప్పుడైనా పుష్ చేస్తాం. దెన్ బి వచ్చేసి ఆపరెంట్, సో మనం ప్రింట్ చేస్తాం. దెన్ మైనస్ వచ్చేసి మనం పుష్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే లీస్ట్ ప్రెసిడెన్సీ ఓపెనింగ్ బ్రాకెట్ది లీస్ట్ ప్రెసిడెన్సీ. ఏం ఆపరేటర్ వచ్చినా మనం పుష్ చేయవచ్చు. దెన్ సి వచ్చేసి ఆపరెంట్ కాబట్టి ప్రింట్ చేసేస్తాం. దెన్ స్టార్ పుష్ చేసేస్తాం, బికాజ్ స్టార్ ప్రెసిడెన్సీ మైనస్ కంటే ఎక్కువ ఉంది. సో రూల్ ఏంటంటే ఎక్కువ ప్రెసిడెన్సీ ఉంటే మనం పుష్ చేస్తూ పోవాలి. ఓకే, దెన్ డి వచ్చేసి ఆపరెంట్, సో డి ప్రింట్ చేసేస్తాం. దెన్ మనకు వచ్చేసి డివైడ్ ఏంటి, డివైడ్ అండ్ స్టార్ ఈక్వల్ ప్రెసిడెన్సీ.
బట్ అసోసియేటివిటీ వచ్చేసరికి దీనికి లెఫ్ట్ టు రైట్. నా ఇప్పుడు స్టార్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి డివైడ్ కంటే ఇక్కడ ఎక్కువ ప్రెసిడెన్సీ ఉంటుంది. సో మనము పాప్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం పాప్ చేస్తాం. ఇక్కడ స్టార్ ప్రింట్ అయిపోతుంది. డివైడ్ వాజ్ సపోజ్ టు బి హియర్. నా ఇప్పుడు ఈ స్టార్ మనం తీసేస్తాం అండ్ డివైడ్ ఆపరేటర్ ఇప్పుడు చూస్తే మైనస్ ఆపరేటర్ కంటే పైన వస్తుంది, ఎందుకంటే డివైడ్ ఆపరేటర్ ప్రెసిడెన్సీ ఎక్కువ మైనస్ కంటే. సో మనం స్టాక్లో పుష్ చేసేస్తాం. దెన్ ఈ వచ్చేసరికి సో ఈ వచ్చేసరికి ఆపరెండ్. సో దీన్ని మనం ప్రింట్ చేసేస్తాం. అండ్ దెన్ పవర్ ఆపరేటర్. వెయిట్ ఎ సెకండ్. ఓకే, ఇక్కడ డి తర్వాత క్లోజింగ్ బ్రాకెట్ ఉంది, అది మనం చూసుకోలేదు. డి తర్వాత క్లోజింగ్ ఆపరేటర్. సో డి తర్వాత క్లోజింగ్ ఆపరేటర్ వస్తే మనము క్లోజింగ్ బ్రాకెట్, ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేదాకా మనం పాప్ చేస్తాము. సో ఇక్కడ మనం ఇది పాప్ చేసేసి దీన్ని ప్రింట్ చేస్తాం స్టార్. మనం ఈ మైనస్ని కూడా పాప్ చేస్తాము, ఇక్కడ మైనస్ వస్తుంది. అండ్ దెన్ ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని కూడా పాప్ చేసేస్తాం. సో స్టాక్ అంతా ఎంప్టీ అయిపోతుంది. నౌ ఇప్పుడు మన దగ్గర వస్తుంది. ఆపరెంట్ కాబట్టి ప్రింట్ అయిపోతుంది. దెన్ మన దగ్గర పవర్ వస్తుంది, పవర్ స్టాక్లో పోతుంది. దెన్ ఎఫ్. సో ఇప్పుడు మొత్తం మనకి ఇచ్చిన ఇన్ఫిక్స్ స్ట్రింగ్ అయిపోయినాక మనం స్టాక్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ పాప్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి పవర్ అండ్ ప్లస్ పాప్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాం. సో ఇదన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పీక్యూ ప్లస్ ఆర్ఎస్ మైనస్ టీ బై యూ ఓకే. క్వశ్చన్ పీ ప్లస్ క్యూ స్టార్ ఆర్ మైనస్ ఎస్ బై టీ ప్లస్ యూ పవర్ వి. సో ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈజ్ అవర్ స్టాక్. సో ఫస్ట్ మనకి క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది, క్లోజింగ్ బ్రాకెట్ పుష్ చేస్తాం. దెన్ పీ ఆపరెంట్ కాబట్టి మనం ప్రింట్ చేస్తాం. దెన్ ప్లస్ పుష్ చేస్తాం. అండ్ దెన్ క్యూ ఇస్ ఆపరెంట్, సో మనం ప్రింట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు క్లోజింగ్ బ్రాకెట్ వస్తుంది. క్లోజింగ్ బ్రాకెట్ వస్తే మనం ఉన్న ఎలిమెంట్స్ అన్నీ పాప్ చేయాలి టిల్ వి రీచ్ ఓపెనింగ్ బ్రాకెట్. సో మనం పాప్ చేస్తే ఈ ప్లస్ ఇక్కడ వస్తుంది, పీక్యూ ప్లస్. అండ్ దీన్ని కూడా పాప్ చేసేస్తాం, ఓపెనింగ్ బ్రాకెట్ని కూడా. అండ్ దెన్ వీ హ్యావ్ స్టార్ ఆపరేటర్ పుష్ చేసేస్తాం. తర్వాత మళ్ళీ క్లోజింగ్ బ్రాకెట్ పుష్ చేసేస్తాం. క్లోజింగ్ బ్రాకెట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఎప్పుడైనా పుష్ చేస్తాం. అండ్ దెన్ ఆర్ ఆపరెంట్ కాబట్టి ప్రింట్ చేస్తాం. దెన్ మైనస్ పుష్ చేస్తాం. మైనస్ ప్రెసిడెన్సీ గ్రేటర్ దెన్ ఓపెనింగ్ బ్రాకెట్. దెన్ ఎస్ మనం ప్రింట్ చేస్తాం. దెన్ క్లోజింగ్ బ్రాకెట్, మళ్ళీ ఇప్పుడు ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేదాకా మనం పాప్ చేస్తాం. సో ఇప్పుడు మనం మైనస్ పాప్ చేసి ప్రింట్ చేస్తాం. అండ్ ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని కూడా పాప్ చేస్తాం. మనము పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్స్ ఎప్పుడు రాయము. నా ఇప్పుడు డివైడ్
Now divide and star, as we mentioned earlier, as వీటికి ప్రెసిడెన్సీ ఈక్వల్, బట్ అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్. అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ మనకి స్టార్ది ప్రెసిడెన్సీ గ్రేటర్ దెన్ డివైడ్ అయిపోతుంది. సో అందుకనే మనము దీన్ని పాప్ చేయాలి. పాప్ చేసి మనం ఇక్కడ వెయిట్ ఇక్కడ మనం డివైడ్ అని రాస్తాం, స్టార్, అండ్ దెన్ మనం ఇక్కడ డివైడ్ని పుష్ చేసేస్తాం. దెన్ టీ ఆపరెంట్ కాబట్టి మనం ప్రింట్ చేస్తాం. అండ్ ప్లస్ తక్కువ ప్రెసిడెన్సీ కాబట్టి మనం డివైడ్ని పాప్ చేయాలి. దీన్ని పాప్ చేసేస్తే ఇక్కడ ప్రింట్ చేయాలి, అండ్ ఇక్కడ ప్లస్ పుష్ చేయాలి. దెన్ తర్వాత మనకి యూ ఏమో ఆపరెంట్ కాబట్టి మనం ప్రింట్ చేస్తాం. దెన్ పవర్ ఎక్కువ ప్రెసిడెన్సీతో, సో మనం పుష్ చేస్తాం. దెన్ వి ఆపరెంట్ కాబట్టి మనము ప్రింట్ చేస్తాం. అండ్ దెన్ మనం ఈ 2 ఎలిమెంట్స్ని మళ్ళీ పాప్ చేసుకుంటాం, పవర్ అండ్ ప్లస్. సో ఇదన్నమాట మన ఎగ్జాంపుల్ నెంబర్ 2. నా ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఎగ్జాంపుల్ నెంబర్ 3 వచ్చేసరికి a ప్లస్ b స్టార్ c పవర్ d పవర్ e మైనస్ f బై g. ఇక్కడ మళ్ళీ మనం స్టాక్ యూజ్ చేస్తాం, అండ్ అవుట్పుట్ ఫస్ట్ మనకి ఆపరెంట్, సో మనం ప్రింట్ చేస్తాం. దెన్ ప్లస్ ఆపరేటర్ కాబట్టి పుష్ చేస్తాం. దెన్ ఇంకో ఆపరెంట్ బి. దెన్ మనకి స్టార్ వచ్చేసరికి ఆపరేటర్, బట్ దాని ప్రెసిడెన్సీ ప్లస్ కంటే ఎక్కువ ఉంటుంది, సో మనం పుష్ చేసేస్తాం. దెన్ సి ఆపరెంట్ ప్రింట్ చేస్తాం. దెన్ పవర్ ఆపరేటర్ అండ్ స్టార్ కంటే ఎక్కువ ప్రెసిడెన్సీ ఉంటుంది, సో మనం పుష్ చేస్తాం. దెన్ డి ఈజ్ ఆపరెంట్, సో మనం ప్రింట్ చేస్తాం. అండ్ దెన్ అగైన్ పవర్. ఇక్కడ మనం ఈ పవర్ని మనం పాప్ చేయం, ఎందుకంటే ఇక్కడ స్టార్ వచ్చేసరికి ఈక్వల్ ప్రెసిడెన్సీయే, but associativity is from right to left. సో రైట్లో ఉన్న పవర్ సింబల్కి ఎక్కువ ప్రెసిడెన్సీ ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ పుష్ చేస్తాం పవర్ని. అండ్ దెన్ ఈ ఆపరెంట్ ప్రింట్ చేస్తాం. మైనస్ ఆపరేటర్ అండ్ మైనస్ ప్రెసిడెన్సీ లెస్ దెన్ పవర్, లెస్ దెన్ ఈ పవర్, లెస్ దెన్ స్టార్ అండ్ లెస్ దెన్ ప్లస్. యాక్చువల్లీ మైనస్ అండ్ ప్లస్ ది ప్రెసిడెన్సీ ఈక్వల్, బట్ అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ కాబట్టి మనం పాప్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ అన్నీ పాప్ చేసేస్తాం. వెయిట్, మనం ఫస్ట్ ప్రింట్ చేయాలి. సో పవర్ స్టార్ ప్లస్ మనం అన్నీ పాప్ చేశాక మనం ఇప్పుడు మైనస్ పుష్ చేస్తాం. నా ఇప్పుడు ఎఫ్ ఆపరెంట్ ప్రింట్ చేస్తాం. డివైడ్ ఆపరేటర్ మైనస్ కంటే ఎక్కువ ప్రెసిడెన్సీ పుష్ చేస్తాం. అండ్ దెన్ ఫైనలీ జీ ఆపరెంట్ ప్రింట్ చేస్తాం.
నా ఇప్పుడు మిగిలిపోయిన ఈ 2 ఆపరేటర్స్ని కూడా మనం పాప్ చేస్తాం, మైనస్ అండ్ డివైడ్ అండ్ మైనస్. సో ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ థర్డ్ ఎగ్జాంపుల్. నా మనము ఇది ఎగ్జామ్లో అయితే మనం ఇలా డీటెయిల్గా ఆన్సర్ రాయాలి. నా విల్ డిస్కస్ షార్ట్ కట్స్. సో షార్ట్ కట్ ఎలా అంటే C star D షార్ట్ కట్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకుందాం. A ప్లస్ B మైనస్ C స్టార్ D C స్టార్ F. నా మనకి తెలిసిన బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగానే ఇది చేస్తాం. మనం ఫస్ట్ ఇట్లా బ్రాకెట్స్ రాసుకుంటాము, ఇలా ఇంపార్టెన్స్ బట్టి ఇలా రాసుకుంటాము. అండ్ సో ఈ బ్రాకెట్స్ని మనం సాల్వ్ చేస్తాం. ఎలా అంటే మనం మల్టిపుల్ స్కానింగ్ చేస్తాము. ఫస్ట్ ఇది ఉందనుకోండి, దీన్ని C స్టార్ Dని మనం CD స్టార్ రాస్తాం. అండ్ EF ఈ పవర్ F అనేది మనం EF పవర్ ఇలా రాస్తాం. మనం ఆపరెంట్స్ ముందు పెట్టి ఆపరేటర్ తర్వాత రాస్తాం. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఈ మొత్తం తీసుకుంటే B వచ్చేసి B అండ్ ఇక్కడ మైనస్. అండ్ దెన్ తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. సో నా ఇప్పుడు BCD స్టార్, ఇప్పుడు BCD స్టార్ మైనస్ EF, ఇక్కడ డివిజన్ సింబల్ వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ A, ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, రైట్. సో ఇలా చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ P ప్లస్ Q. ఓకే, P ప్లస్ Q స్టార్ R మైనస్ S డివైడెడ్ బై T ప్లస్ U పవర్ V. సో ఇక్కడ కూడా మనం సేమ్ అవే రూల్స్ మనం ఫస్ట్ ఇలా బ్రాకెట్లో డివైడ్ చేసుకుంటాం అకార్డింగ్ టు అవర్ మ్యాథ్స్ రూల్స్. ఇది ఇలా, అండ్ అఫ్ కోర్స్ ఇది ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి. దెన్ ఇది ఇంకో బ్రాకెట్, ఇది ఇంకో బ్రాకెట్, అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ బ్రాకెట్. సో ఫస్ట్ మనము ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే PQ ప్లస్, ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే RS మైనస్, ఈ పెద్ద బ్రాకెట్ సాల్వ్ చేస్తే స్టార్ ఇక్కడ. దెన్ ఈ బ్రాకెట్తో సాల్వ్ చేస్తే T డివైడ్, ఇది సాల్వ్ చేస్తే UV పవర్, అండ్ ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ప్లస్. సో మొత్తానికి వచ్చేసి PQ ప్లస్ RS మైనస్ స్టార్ T డివైడెడ్ బై UV పవర్ ప్లస్. So, ante guys, for more videos, like, share and subscribe.